వీళ్ళు ఈ సంవత్సరం ముఖ్యంగా సుదీర్ఘమైనటువంటి లోన్స్, పెద్ద పెద్ద లోన్స్ అంటే వీళ్ళు ఒక 20 ఏళ్ళు 15 ఏళ్ళు పెద్ద పెద్ద లోన్స్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసేయడం అన్నది మాత్రం ఈ సంవత్సరంలో కన్యారాశి వాళ్ళకి అడ్వైస్డ్ కాదు, చేయకూడదు. రెండవది, ఆల్రెడీ ఒకవేళ వీళ్ళకి కోర్టు వివాదాల్లో ఉన్నారు జీవిత భాగస్వామి, లేదా కోర్టుకు వెళ్ళి విడాకులు తీసుకోవాలనుకున్న వాళ్ళు కూడా వీళ్ళు పునర్పరిశీలించుకునే ఛాన్స్ ఉంటుంది మేడం. పునర్పరిశీలించుకోవడం అంటే ఏంటంటే వద్దు అంటే పిల్లల కోసం కావచ్చు, లేకపోతే వద్దు అనుకునేటువంటి భావన కూడా రావచ్చు. ఎట్ ద సేమ్ టైం కోర్టు డైవర్స్ ఇచ్చిన కేసులో కూడా మళ్ళీ వీళ్ళు రీఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది భాగస్వామితో, అంటే మళ్ళీ కలిసిపోయే ఛాన్స్ ఉంటుంది. అర్థమైందండి. వీళ్ళకి ఈ సంవత్సరంలో వీళ్ళ సొంత నిర్ణయాల వల్ల ముఖ్యంగా మార్చ్ ఏప్రిల్ మే ఈ 3 months ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ అన్నది మాత్రం కొంచెం ఆచితూచి చేయాల్సిన అవసరం. ఎందుకంటే ఈ నిర్ణయాలు కొంత టీం అంటే వాళ్ళ పార్ట్నర్స్ కావచ్చు, ఒక టీం కూడా కావచ్చు, వాళ్ళ ప్రొవొకేషన్లో మాత్రం వీళ్ళు ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. మీరు సొంతంగా పరిశీలించి సొంతంగా ఆలోచించి దాని మీద వర్క్ చేసి, జనరల్గా కన్యారాశి వాళ్ళు చాలా మెటికులస్గా ఉంటారు మేడం, దేనైనా చాలా సూక్ష్మంగా లోతుగా పరిశీలించకుండా చేయరు. వాళ్ళు ఎట్ ద సేమ్ టైం సూపర్ఫిషియల్ కూడా ఉంటారు. ఎప్పుడు సూపర్ఫిషియల్ ఉంటారంటే వీళ్ళకి ఎప్పుడైనా నమ్మకస్తులు పక్కన ఉన్నప్పుడు వాళ్ళ మీద వదిలేసి నిర్ణయం తీసేసుకొని ముందుకు వెళ్ళిపోతారు. సో ఈ రెండో కోణం ఏదైతే ఉందో వీళ్ళకి, అది ఇయర్ స్టార్టింగ్లో వీళ్ళకి కొంచెం ప్రతికూలమైనటువంటి పీరియడ్. సో కాబట్టి మీరు ఎవరో ఇచ్చిన ప్రోగ్రామ్ మీద మీరు డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది రాంగ్. రెండోది, 2026లోనే మీరు 2029, 2033 సో అప్పుడు కార్యాచరణకు సంబంధించిన ప్రణాళికలు వేయడం అన్నది చాలా ఊహాజనికమైనటువంటి క్రియ.